నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో వీసా నిబంధనలు సరళతరం చేస్తున్నారా, రాను రాను కఠినతరం అవుతున్నాయా? మరీ ముఖ్యంగా విదేశీయులు అమెరికాలో అడుగు పెట్టేందుకే భయపడేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం వీసా స్లాట్స్ను కూడా బ్యాన్ చేయాలి, టెంపరీ బ్యాన్ పెట్టాలనేటువంటి ఒక డెసిషన్ తీసుకుంది. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఎవరిని ఉద్దేశించి ఏ అంశాలను బేరీజ్ వేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కారు? సార్, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లా స్టూడెంట్ అమెరికా నుంచి సాయి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఈ వీసా స్లాట్స్ పైన టెంపరీ బ్యాన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇప్పటి వరకు ఏవైతే స్లాట్స్ బుక్ అయినాయో అవి మాత్రం కంటిన్యూ చేస్తారు. ఇక తర్వాత మళ్ళీ స్లాట్ ఓపెనింగ్ జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే ఎవరైనా. సో అంతేనా ట్రంప్ సర్కార్ తీసుకున్నటువంటి డెసిషన్? ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదే రూల్ కదా, లేదా ఓన్లీ భారతీయులకి ఏమైనా స్పెషల్గా పెట్టారా? ఇది ప్రపంచవ్యాప్తంగా ఇదే రూల్ పెట్టారు సార్ ప్రస్తుతానికైతే. సో ద రీజన్ ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, మీరు అందరు ఇందాక కూడా మనం డిస్కస్ చేసాము, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీ అయినా 15% అనేది తీసుకొని రావాలి, అందుకని ఎక్కువ తీసుకొని రాకూడదు అనేది ఎలా అడ్డుకట్ట వేయగలరు సార్? యూజువల్ గా ఈ వీసా అపాయింట్మెంట్స్ కానీ తగ్గించడం కానీ, ఈ ప్రాసెసింగ్ టైం ఎక్కువ పెంచడం కానీ, లేకపోతే వీసా అపాయింట్మెంట్ సంవత్సరానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి ఇవ్వడం జరిగింది, ఏమైతుంది మనకు ఇంట్రెస్ట్ పోతుంది కదా సార్ కంప్లీట్ గా అమెరికాకి రావాలి, వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలి అనేది. అట్లనే సో మీ అందరికి ఇంకోటి కూడా చెప్తాను సార్, ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఒక ఎమ్మెల్యే టూరిస్ట్ వీసా మీద అప్లై చేయడం జరిగింది సార్. ఆమెది కూడా వీసా రిజెక్ట్ చేయడం జరిగింది. లేడీ ఎమ్మెల్యే, సో ఆమె టూరిస్ట్ వీసాకి వెళ్తే ఆమె వీసా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆమెకి ఏమని చెప్పారంటే, నువ్వు సో పర్మనెంట్ గా అమెరికాలో ఉండే ఛాన్స్ ఉంటుంది, అందుకే నీ వీసా రిజెక్ట్ చేస్తామంటుంది. సో ఆ ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చేసి ఐడి కార్డు చూపించి నా కాన్షియన్సీకి నేను సేవ చేసుకోవాలి అన్నా కానీ వీసాని క్యాన్సిల్ చేయడం జరిగింది. యూ కెన్ అండర్స్టాండ్ ద స్క్రూటినీ, లేకపోతే ఈ డినైల్ ఆఫ్ ద వీసాస్ కూడా ఎంత విపరీతంగా పెరిగిపోయాయో ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. అట్లనే ఇక్కడ ట్రంప్ సర్కార్ ఏం తీసుకొని వచ్చిందంటే సార్, సింపుల్ గా ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది సార్. అంటే కొత్త రూల్స్ లో ఈ సోషల్ మీడియా అనేది అబ్జర్వ్ చేస్తారు సార్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నేనే ఒకటి కాన్వర్సేషన్ మాట్లాడుతున్నాం సార్ ట్రంప్ గురించి. ట్రంప్ అక్కడ ఏమైతారంటే ఏఐ వాడి మనల్ని స్క్రూటినీ చేస్తారు. ట్రంప్ లేకపోతే మనం కమ్యూనిజం లేకపోతే సో ఎలాన్ మస్క్ ఇట్లా పెట్టితే ఏఐకి ఎలా అర్థమైతే సార్ మనం ఏం మాట్లాడామో ఎలా దాన్ని అర్థం చేసుకుంటా, జస్ట్ ఆ కీవర్డ్స్ వాడేసి నా వీసాని రిజెక్ట్ చేసేస్తా. సో దీని ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఆ స్వేచ్ఛ అనేది మనం కంప్లీట్ గా కోల్పోతాం సార్. మనం చదువుకోవడానికి ఎన్నో ఆశలు పెట్టుకొని అమెరికాకి వచ్చింటాం, ఇవన్నీ కంప్లీట్ గా డినే అవుతుందని నా ఇప్పుడు అసలు ఈ స్లాట్ క్లోజ్ చేయడం అనేది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ వీసానా, లేదంటే ఎనీ వీసా ఎవరైనా కానీ అమెరికా వెళ్ళాలంటే ఇప్పుడు వీసా స్లాట్ బుకింగ్ చేసుకొని అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అది ఓకే అయితే తర్వాత ఫింగర్ ప్రింట్స్, తర్వాత వీసా అప్రూవల్, ఇవంతా ప్రాసెస్. సో ఇది అందరికీ వర్తిస్తుందా, ఓన్లీ స్టూడెంట్స్ కోసమే స్లాట్ బుకింగ్లో ఆపేశారా ఇప్పుడు? అందరికీ వర్తిస్తుంది సార్ ఇది. సో ఎవరైనా విజిటర్ వీసా తీసుకోవాలన్నా కానీ సేమ్ ప్రొసీజర్, స్లాట్ లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు వెళ్తానికి అవకాశం లేదు. అవును. సో అమెరికా బ్యాన్డ్ ఫర్ విజిటింగ్, బ్యాన్డ్ ఫర్ వర్కింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? ఎందుకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? స్టూడెంట్స్ వీసాస్ గురించి స్టూడెంట్స్ కోసమే రెగ్యులేట్ చేసేటువంటి ఆలోచన ఉంటే అందరికీ బ్యాన్ ఎందుకు పెట్టారు? సో వివిధ సందర్భాలు సార్, మేక్ అమెరికా గ్రేట్ అనేది, లేకపోతే ఇక్కడ అమెరికన్స్ జాబ్స్ అనేది వీళ్ళందరూ తీసుకొని పోతున్నారు. సో వీళ్ళ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి తీసుకుంటున్నారు. మీరందరూ చూసింటారు ఈ ఓపీటీని కానీ స్టెమ్ ఓపీటీని కానీ మార్కో రూబో కూడా నేను రిమూవ్ చేస్తాను, నేను అధికారం నేను సెక్రటరీగా నేను ప్రామిస్ చేస్తాను, ఈ ఓపీటీ బిల్ ని నేను రిమూవ్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇలా వివిధ సందర్భాలు వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ ఈ నేటివ్ అమెరికన్స్ కి ఫర్దర్ చేయాలి అనే ఒక సందర్భంలో ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నా సార్. అట్లనే ఇది ఎంతవరకు వెళ్తుందని కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అట్లనే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మోస్ట్ అంటే ఏమంటే హార్డెస్ట్ థింగ్స్. మనం ప్రైవేట్ సందర్భాలలో మనం మాట్లాడుకునేటి, లేకపోతే మనం ప్రైవేట్ గా మనము స్వేచ్ఛ అంటే ఈ మోడర్న్ టెక్నాలజీ కదా సార్ కంప్లీట్ గా. మనం నీకు ఏదైనా కానీ మీరు చెప్పాలనుకుంటే మీ సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని మీరు కట్టేల్ చేయాలి అనుకుంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సార్. ఇవన్నీ ఈ స్టెమ్ లేకపోతే ఈ హార్డ్వేర్ ఇష్యూస్ కానీ లేకపోతే బర్త్ రైట్ సిటిజన్షిప్ ని కానీ ఇవన్నీ కట్టేల్ చేయాలంటే ఎలా చేయాలి? ఇన్కమింగ్ స్టూడెంట్స్ కానీ ఇన్కమింగ్ వర్కర్స్ కానీ ఇక్కడికి రాకోకుండా ఆపేస్తే ఇవన్నీ స్టాప్ అయిపోతాయని తను ఆలోచిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ వీసా ఉండి
అమెరికా పర్యటనకి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో కనుక అమెరికాకు వ్యతిరేకంగానో కమ్యూనిజానికి ఫేవర్గానో లేదా ఈ ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ లాంటి ఇష్యూస్లో పాలస్తీనా వైపు మాట్లాడితే వాళ్ళని ఆపేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇమిగ్రేషన్ దగ్గర ఆపేసి మళ్ళీ వెనక్కి డిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నేషనల్ సెక్యూరిటీకి మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ వీసా డినై చేస్తాము అంటున్నారు. కానీ అసలైన సందర్భాలలో అంటే దేనికైనా వాడచ్చు కదా సార్ వాళ్ళు. అంటే ట్రంప్ ని వ్యతిరేకంగా చేసినా గానీ లేకపోతే విధి విధానాలను అమెరికన్ విధి విధానాలని ఒకసారి ఏదైనా క్వశ్చన్ చేసినా గానీ దీనికి కూడా వాడచ్చు కదా. ఇప్పుడు వీసా డినై అయితే మీరు క్వశ్చన్ చేసే రైట్ లేదా, మీరు జస్ట్ ఆ స్లిప్ ఇస్తారు, మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో మనం క్వశ్చన్ చేసే రైట్ లేనప్పుడు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా ఏమైతుంది అన్ని వీసా డినైల్స్ వచ్చేస్తాయి. అవును అవును, కనుకంటే ఆల్రెడీ వీసా శాంక్షన్ అయిపోయి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇమిగ్రేషన్లో వెరిఫికేషన్ టైంలో ఈ సోషల్ మీడియాని స్క్రూటినీ చేసినా ఎవరైనా పొరపాటునో గ్రహపాటునో ఏదో ఒక పోస్ట్ షేర్ చేసినా అది పెట్టినా అక్కడ కూడా స్టాప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా స్టాప్ చేసి డిపోర్ట్ చేసే అవకాశం ఉంటాయి సార్. ఆ డిపోర్టేషన్ ఒకసారి జరిగిన తర్వాత ఇంకా మీరు జీవితాంతం అమెరికాకి రాలేదు, అంటే కంప్లీట్ బ్యాన్ వచ్చేస్తారు. ఓకే ఓకే, ఇంకా మళ్ళీ అప్లై చేయడము రెన్యువల్ లాంటివి కూడా ఏమి ఉండవు, ఇక చాప్టర్ క్లోజ్. అమెరికా వెళ్ళడం అనేది మీకు సాధ్యం కాని కలగా మారిపోద్ది. అవును అంతే సార్. అట్లీస్ట్ వీసా డినై అయినా కానీ అట్లీస్ట్ మనం నెక్స్ట్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్. కానీ డిపోర్టేషన్ ఒకసారి జరిగిన తర్వాత మనం శాశ్వతంగా అమెరికాకి పోలేదు. అంటే వీళ్ళు చెప్తారు 10 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి రావచ్చు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ గైస్. ఓకే ఓకే, సో అందుకు ఇప్పుడు అట్లనే సార్ టూరిస్ట్ వీసాస్ కూడా విపరీతంగా తగ్గించారు సార్. మీకు తెలుసో తెలీదో ఓన్లీ భారతీయులు 400 కోట్లు ఓన్లీ వీసా అపాయింట్మెంట్స్ కి డబ్బులు ఖర్చు పెట్టారు సార్. 400 కోట్లు. ఓహో, సో అప్లికేషన్ పెట్టేటప్పుడు కట్టే ఫీజు, అప్లికేషన్స్ కట్టేటప్పుడు ఫీజు 400 కోట్లు సార్ సుమారు. ఓకే ఓకే, సో అమెరికా క్రేజ్ మన దేశంలో అంత పెద్ద ఎత్తున ఉంది. అవునవును సార్. అట్లనే మీరు చూసుకుంటారు, సో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాకి రావడం చాలా తగ్గిపోయారు. ఓకే, సో దీని ద్వారా ఎవరు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ యూనివర్సిటీ మనము ఫుల్ ఫీజ్ పే చేస్తాం. అమెరికన్స్ యూజువల్ గా వీళ్ళకి స్కాలర్షిప్స్ గ్రాంట్స్ ఇవన్నీ వస్తాయి. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కంప్లీట్ గా $50,000 $70,000 మనం కంప్లీట్ గా మనకి ఏ స్కాలర్షిప్ లేకపోతే మనం ఫీజ్ పే చేస్తుంటాం సార్. ఇవన్నీ దీని ద్వారా యూనివర్సిటీస్ నడవడం కానీ చాలా బాగా అంటే గ్రోత్ కానీ రీసెర్చ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ విపరీతంగా ఫండ్స్ వాడతారు. సో అదే కట్టెలు చేసి యూనివర్సిటీ సస్టైన్ అవుతాయా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవచ్చు. అలానే యూనివర్సిటీకి అనుసంధానంగా విపరీతమైన షాప్స్ కానీ అక్కడ ఎకనామీ కానీ విపరీతంగా గ్రో అయింది, అవి కూడా కట్టెలు అయిపోతాయి కదా. ఇవన్నీ లాస్ట్ కి ఎవరు ఎఫెక్ట్ అవుతారు? అమెరికన్ ఎకనామీ ఎఫెక్ట్ అవుతారు. అది ఎవరికి అర్థం కావడం లేదు. రైట్, అంటే ఈ బ్యాన్ మీద ఎప్పటి వరకు ఉండొచ్చు, ఏమన్నా సడలించే అవకాశాలు ఉండదా? ఇప్పుడంతా అడ్మిషన్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి 2-3 నెలల్లో ఈ రిస్ట్రిక్షన్ పెట్టారనుకోవాలా? అంటే నేనైతే ఇప్పుడు అడ్మిషన్స్ నడుస్తున్నాయి కాబట్టి అట్లనే ఈ H1B అప్రూవల్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బ్యాన్ పెట్టారనేది నేను అనుకుంటున్నాను సార్. దీనివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు కొంచెం డిస్ఇంట్రెస్టెడ్ కానీ లేకపోతే ఎందుకు లేకపోవడం నెక్స్ట్ సంవత్సరం కానీ ఒక 2-3 years తర్వాత వెళ్ళిపోదాము అనే ఒక ఇంటెన్షన్ తో పోస్ట్పోన్ చేసుకుంటా వస్తుంటుంది సార్. అదే రీజన్ తో చేశాడనైతే నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో వీసా స్లాట్స్ ఇచ్చేటువంటి విషయంలో కూడా బ్యాన్ విధించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున అమెరికా వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ విద్యార్థులు కావచ్చు, సందర్శకులు కావచ్చు, అమెరికా వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఉండేటువంటి వ్యక్తులను అయితే ఖచ్చితంగా నిలుపుదల చేయాలని డిసైడ్ చేశారు. స్లాట్ బుకింగ్స్ని నిలుపుదల చేస్తే ఈ విపరీతమైనటువంటి రెస్పాన్స్, ఊహించని విధంగా వస్తున్నటువంటి ఈ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా కొంతవరకు కర్టైల్ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన అమెరికా ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక అమెరికాలో చదువుకోవడానికి కానీ లేదా అమెరికాలో సరదాగా విహారానికి వెళదాం అనుకున్న వాళ్ళు కానీ మీ సోషల్ మీడియాని జాగ్రత్తగా స్క్రూటినీ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్డదిడ్డమైన పోస్టులు, రాజకీయపరమైనటువంటి ప్రేలాపనలు, అలానే సిద్ధాంతపరమైనటువంటి వాదనలు ఇలాంటివి చేస్తే అది ఏ విధంగా మీ గ్రహపాటు అవుతుందో కూడా ఎవరూ చెప్పలేరు. సో ఉన్నటువంటి అంశాలను స్క్రూటినీ చేసినాక సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి వాదనలు అమెరికా వ్యతిరేక భావజాలంగా కనుక భావిస్తే అక్కడికి వెళ్ళినా కానీ డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని సాయి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. డిపోర్ట్ చేస్తే జీవితంలో అమెరికా చూడడం అనేది, అమెరికా గడప తొక్కడం అనేది సాధ్యమే కాదు. కాబట్టి అమెరికా వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటే మాత్రం సోషల్ మీడియా పైన కూడా మీ కంట్రోల్ మీకు ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.